ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, శుభవార్త కార్యక్రమం ద్వారా ఎన్నో వేల మందికి ఈ కార్యక్రమాన్ని అందించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ఆయన చూపే కృపను బట్టి దేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడితే కనుక ఖచ్చితంగా మాతో పాటు పంచుకోండి. అయితే ఈ కార్యక్రమాన్ని మీరు దగించక యూట్యూబ్ ఛానల్లో కూడా చూడవచ్చు. మధ్యాహ్నం 12:30 నుండి కంటిన్యూగా 1 o'clock మా యూట్యూబ్ ఛానల్లో మెసేజ్లు వస్తాయి. తర్వాత లైవ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటున్నాయి. ప్రతిరోజు మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా ఉదయమే ఒక 5 to 7 minutes దేవుని యొక్క వాక్యం అందించి విశ్వాసాలను బలపరచడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడాలనేది నా ఆలోచన. దేవుడు మన వర్ధల్లో చేయాలనేది నా కోరిక. ఈ అంచె దినంలో మనమందరూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడలాగన ఈ మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక మీరందరూ ఈ కార్యక్రమాన్ని చూడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా ప్రభా తండ్రి, ఈ యొక్క శుభవార్త కార్యక్రమాన్ని ఎవరైతే వినబోతున్నారో వారందరికీ తోడుగా నీడగా ఉండి సహాయం చేయండి, బలపరచండి, అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. జూన్ మొదటి శనివారం నుండి 7 శనివారపు ప్రార్థనలు మేము హైదరాబాద్లో ప్రారంభిస్తున్నాం. ప్రత్యేకంగా సమస్యలతో, పోరాటంతో, శోధనతో ఉన్న వారికి ఈ ప్రార్థన ఎంతగానో తోడ్పడుతుంది. మీరు కనుక సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైతే ఈ 7 శనివారాల ప్రార్థనలో ఖచ్చితంగా పాలు పొందండి. మిమ్మల్ని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుని బిడ్డలారా, మీలో అనేక మంది రకరకాల సమస్యలతో, శోధనతో సతమతమైపోతూ ఉన్నారు. కాలంలో చాలామంది ఆత్మీయంగా, భౌతికంగా, భూసంబంధంగా చాలా నష్టపోయినట్టుగా నేను కొన్ని నిమిషాల క్రితం మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచాడు. అవును, మీలో అనేక మంది సమస్యల నుండి వెళుతున్నారు, శోధన నుండి వెళుతున్నారు. ముఖ్యంగా కొంతమంది ఏమో ఇతరులను నమ్మి కొన్ని వేల రూపాయలు, లక్ష రూపాయలు నష్టపోయారు. నేను మీ డబ్బుని మల్టిప్లై చేసి ఇస్తాను, మీరు ఇట్లా ఈ యొక్క చీటు కడితే, లేకపోతే ఇట్లా మీరు ఫండ్స్ దాంట్లో పెడితే, దీంట్లో పెడితే మీకు డబ్బులుగా వస్తాయి, 10 రెట్లు వస్తాయని చెప్పి మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని ముంచెత్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే కొంతమంది ఏమో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని వచ్చి మీ జీవితాన్ని డిస్టర్బ్ చేశారు, సమాధానాన్ని కోల్పోయారు, సంతోషాన్ని కోల్పోయారు. కొంతమంది నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, నా ఫ్రెండ్స్ మరి ఈ బిజినెస్ స్టార్ట్ చేశాడు, ఆయన బిజినెస్ చాలా బాగుంది కనుక నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తానని చెప్పి మీరు స్టార్ట్ చేసి ఉన్న బిజినెస్ కూడా ముందైతే ఏదో కాస్త కోస్తో మీకు డబ్బు వచ్చేది, ఆ లాభడి వచ్చేది, మీ ఫ్యామిలీని పోషించేవాళ్ళు. ఇప్పుడు చాలా కష్టతరంగా మీ ఫ్యామిలీ గడుస్తుంది, మీకు బ్రతకాలని లేదు, మనస్సంతా వేదనతోనూ, బాధతోనూ, కన్నీళ్లతో నిండి ఉంది. నేను ఎవరితో కాదు, మీతోనే మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఉద్దేశించే మాట్లాడుతున్నారు. అంతేకాదు, ఆపత్తు కాలంలో కొంతమంది మీ దగ్గరకు వచ్చి ఆ హాస్పిటల్ పాలయ్యారు మా ఫ్యామిలీ మెంబర్, లేకపోతే నేను ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను, నాకు కనుక ఒక 1,00,000 రూపాయలు, 2 లక్షలు సహాయం చేస్తే నాకు రావాల్సిన డబ్బులు వస్తుంది, అదిగో బ్యాంకులో పడిపోతుంది, నేను వెంటనే నీకు తిరిగి ఇచ్చేస్తాను, 10 రోజులు ఇచ్చేస్తాను, 20 daysలో ఇచ్చేస్తాను చెప్పి మిమ్మలను మోసం చేసి ఇప్పుడు 1 year అయింది, 2 years అయింది, 3 years అయింది, ఇప్పుడుకి వచ్చి మీ డబ్బు తిరిగి ఇవ్వట్లేదు. ఈ విషయంలో మీరు ఎంతో కృంగిపోతా, బాధపడతా ఉన్నారు.
కొంతమంది బిడ్డలను పోగొట్టుకున్నారు. జబ్బు వచ్చి కొంతమంది కుటుంబంలో ఉన్న ప్రేమికులను పోగొట్టుకున్నారు. ఎంతోమంది మరి నెమ్మదిని పోగొట్టుకున్నారు, సమాధానాన్ని పోగొట్టుకున్నారు. మీ హృదయం అంతా వేదనతోనూ కన్నీళ్లతోనూ బాధతో నిండి ఉంది. నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు, తోచట్లేదు అని మీరు ఎంతో బాధపడుతున్నారు. దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఆశీర్వదించటే నాకు ఇష్టం. సంఖ్యాకాండ 24:1 ప్రభు మాట్లాడుతున్నాడు, నిన్ను ఆశీర్వదించటే నాకు ఇష్టం. నిన్ను ఆశీర్వదించి మళ్ళా బలపరచాలని నేను కోరుకుంటున్నాను. ఎలాగైతే చిగురించిందో, ఎలా అయితే మరి చెట్టు చిగురిస్తాయో అలాగ నువ్వు మరలా చిగురిస్తావు, మరలా నువ్వు పైకి వస్తావు. మరలా మునుపటి కంటే కడపటి స్థితి ఎంతో బాగుండబోతుంది. ఎందుకంటే నేను నీకు తోడుగా నిలబోతున్నాను, నీకు తోడుగా ఉండి అద్భుతం చేయబోతున్నాను, మేలు చేయబోతున్నాను, నిన్ను ఆశీర్వదించి హెచ్చించబోతున్నాను. నీ దుఃఖ దినాలని సమాప్తం కాబోతుంది. బిడ్డ, జరిగిన వాటిని మర్చిపో. నీ లైఫ్లో చాలా దెబ్బలు తగిలింది నిజమే, వేదన బాధ నుండి వెళ్ళావు. నమ్మి మోసం చేస్తారు, నిన్ను గొయ్యిలో దించేస్తారు. ఎంతో దిగులుతో వేదనతో ఉన్నావు. మీలో ఒక్కరిద్దరైతే చనిపోవాలని ఆలోచన తరచుగా వస్తూ ఉంది. నాకు బ్రతకాలు లేదు, ఇంత అన్యాయం, ఇంత ఘోరాది ఘోరమైన పాప నా జీవితంలో కలిగితే నేను కలలో కూడా అనుకోలేదు పాస్టర్ గారు, నాకు మరణం తప్ప ఇంకా లేదండి చెప్పి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా మరి కొందరైతే ఎప్పుడో మంచి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, మీరు సడన్గా డయాబెటీస్ వచ్చింది, కొంతమందికి కిడ్నీ ప్రాబ్లం, కొంతమందికి లివర్ ప్రాబ్లం, కొంతమందికి లంగ్స్లో ఇన్ఫెక్షన్ పట్టి డే నిద్రపోకుండా ఎంతో బాధపడుతూ బయటికి చెప్పలేక ఎంతో లోపల కృంగిపోతా సమస్యలతో సతమతమైపోతా మీరు కాలం గడుపుతూ ఉన్నారు. ఇవన్నిటినీ దేవుడు తేరి చూస్తున్నాడు. మీరు భయపడవద్దు, దిగులు పడవద్దు. మీకు త్వరగా దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. మీరు ఎలాగ విడుదల పొందుతారో, మీ నుండి దేవుడు ఏమి ఆశిస్తున్నాడో అది ఒక్కటి గ్రహిస్తే చాలు, మీ జీవితంలో అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూస్తారు. పాప శాప రోగం నుండి విడుదల పొందుతారు. మీతో దేవుని తాకుతాడు, మిమ్మల్ని వర్ధల చేస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. దేవునికి మహిమ, దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీ కళ్ళతో చూసి ఆనందిస్తారు. కనుక నా మాట వింటున్న మీ జీవితంలో దేవునికి అద్భుత కార్యం మొదలు కాబోతున్నాయి, విడుదల మొదలు కాబోతున్నాయి, స్వస్థత మొదలు కాబోతున్నాయి, అద్భుతం జరగబోతున్నాయి. పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకోబోతున్నారు. మీ కుటుంబం కట్టబడబోతున్నాయి. నిన్ను విడిచి వెళ్ళిపోయిన నీ భర్త తిరిగి వస్తాడు, నీ పిల్లలు వస్తారు. నేను ప్రవచిస్తున్నాను, నీ పిల్లలు మరలా నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆదుకుంటారు. నీ జీవితం చిగురించబోతున్నాయి. దేవునికి మహిమను చూడబోతున్నావు. నిన్ను విడిచి వెళ్ళిపోయిన తల్లిదండ్రులు మరలా వస్తారు. నీ కుటుంబం కట్టబడబోతుంది. అయితే కథ కాలంలో జరిగిన అన్నిటి మర్చిపో. నువ్వు దెబ్బలు తిన్నది వాస్తవమే, అవమానపరచబడింది వాస్తవమే, నిందించబడింది వాస్తవమే, అనేక రకాల సమస్య నుండి వెళ్ళింది వాస్తవం. కానీ అంతకంటే వాస్తవం, దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. నీకు మేలు జరగబోతున్నాయి, నీకు అద్భుతం జరగబోతున్నాయి. ఈ యొక్క కార్యక్రమం చూసే ఒక సేవకుడు కూడా ఉన్నాడు. సేవను పోగొట్టుకున్నావు, ఇప్పుడు సేవ ఏమీ లేదు. ఎదుగుతూ వచ్చిన సేవ ఇప్పుడు సేవ లేకుండా పోయింది. దేవుని యొక్క నడిపింపుకు నువ్వు రాలేదు. దేవుని యొక్క సవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు, ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయావు. అందుకొరకే ఈరోజు సేవ లేకుండా నువ్వు గాలికి ప్రయాసపడుతున్నట్టుగా ఇటు అటు తిరుగుతా ఉన్నావు. సో నువ్వు ఇంకా సేవ చేయలేదు, నన్ను దేవుడు సేవకి పిలవలేదేమో, అందుకొరకే నా సేవ లేకుండా పోయింది, నేను బ్యాక్ అయిపోతాను, మరలా ఏ ఉద్యోగం ఏదో చేసుకుని బ్రతుకుతానని నిర్ణయంలో నువ్వు ఉన్నావు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అయ్యా, డైరెక్ట్గా నీతోనే మాట్లాడుతున్నాడు. లేదు, నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నిన్ను అభిషేకిస్తాను, వరాలతో ఫలాలతో మహిమతో నింపుతాను, నా ప్రసరమతో నింపుతాను. నువ్వు మరలా లేస్తావు, మరలా నువ్వు ప్రకాశిస్తావు, మరలా నేను లేపుతాను. పడిపోయిన దేవదూతలకు నేను సహాయం చేయలేదే, కానీ పడిపోయిన మనుషులకు నేను సహాయం చేస్తున్నాను కదా. పడిపోయిన ఆదాము యొక్క తరాన్ని, సంతానాన్ని తిరిగి లేపలేదా, అలాగే నిన్ను కూడా లేపుతాను. నువ్వు మండుతావు,
ప్రకాశిస్తావని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ప్రభా వందనాలు తండ్రి. అయితే దేవునికి వందనాలు చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే మీరు ప్రభుకు మార్గం సరళం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రభు చూపించే ఆ పద్ధతి ఏంటో, మార్గం ఏంటో దాన్ని వినటానికి మీరు సిద్ధంగా ఉంటే మాత్రం ఈ వాక్యం వినండి. నేను రెడీ ప్రభా, మీరు ఏం చెప్పినా నేను వింటాను తండ్రి. ప్రభా మీరు ఏం చెప్పినా నేను మరలా కోలుకోవటానికి, మరలా నేను రెస్టోర్ అవటానికి, మరలా నేను ప్రభా హయాతని సమకూర్చడానికి, నా లైఫ్లో ఆత్మీయంగా, భౌతికంగా, భూసంబంధంగా నష్టపోయిన వాటన్నిటినీ మరలా సమకూర్చడానికి మీరు ఏం చెప్పినా నేను వింటాను ప్రభా అని మీరు గనక ఆశతో ఉంటే ఈ వాక్యం మీరు కంటిన్యూ చేయండి, వినండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి, బలపరచడానికి దేవుడు ప్రారంభిస్తాడు. దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 14వ అధ్యాయం 7-8 వచనంలో ఒక అద్భుతమైన సంఘటన, ఒక అద్భుతమైన దృశ్యం, ఒక ఓమానం యోబుకు తెలియపరచబడుతుంది. ఏంటంటే ఒక పెద్ద వృక్షం ఉందంట. గమనించండి, గొప్ప వృక్షం ఉందంట. ఆ వృక్షంలో ఉన్న కొమ్మ ఏదో ఒక కారణం చేత నరికివేయబడింది. కట్ చేయబడిన కొమ్మ ఏమవుతాయి చెప్పండి? కొన్ని రోజుల తర్వాత ఈ వానకు, ఎండకు ఏమవుతాయి? ఎండిపోతాయి. సరే, ఎండిపోయిన కొమ్మను మీరేం చేస్తారు చెప్పండి? ఒక మనుషులుగా మనమే ఏం చేస్తాం? ఇది ఎండిపోయిందిరా, ఇంకా ఇది దేనికి పనికిరాదురా అని మనం ఏం చేస్తామంటే పొయ్యిలో వేస్తాం. పొయ్యిలో వేసిన తర్వాత అది బూడిదైపోతాయి, ఇంకా అడ్రస్ లేకుండా అయిపోతాయి, దానితో సమాప్తం. కానీ అక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, నీ ఆలోచన నా ఆలోచన వంటిది కాదు, నీ తలంబులు నా తలంబులు వంటిది కాదు అంటూ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఆ ఎండిపోయిన కొమ్మలో నేను నీటి వాసన తగిలిస్తాను. మీరు కావాలంటే యోబు 14:7-8 చూడండి, స్క్రీన్లో వేస్తున్నాను చూడండి. నీటి వాసన చేత నేను ఏం చేస్తా అంటే దాన్ని చిగిరింప చేస్తాను. ఎస్, ఈరోజు నువ్వు ఎండిపోయి ఉన్నావు. నువ్వు ఎండిపోవటానికి, నీలో ఉన్న జీవం, ఎండిపోవటం మీన్స్ జీవం, నీలో ఉన్న జీవం పోయింది, నిర్జీవంగా ఉన్నావు. నీ ఫైనాన్స్ జీరో అయిపోయింది, నీ ఆత్మీయత జీరో అయిపోయింది, నీ ఫ్యామిలీ జీరో అయిపోయింది, నెమ్మది జీరో అయిపోయింది, కొదువు అయిపోయింది. 10 మందికి నువ్వు చెప్పేవాడివి, యేసు ప్రభు గురించి 10 మందికి చెప్పేవాడివి. ఈరోజు నువ్వే నిరాకారముగా, శూన్యముగా, వేదనతో, బాధతో, ఎవరికి చెప్పుకోలేక లోపల కలవరపడుతూ, బాధపడుతూ నీ జీవితం సాగుతుంది. అయితే నీటి వాసన, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఇంకా రేపు మీరు నూతన నెలలో అడుగు పెట్టబోతున్నారు. నీటి వాసన, నీటి వాసన తగలబోతుంది మీకు. ఏంటప్పా నీటి వాసన? యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 మీ అందరికీ సుపరిచయమైన వాక్యం. ప్రభు అంటున్నాడు, విశ్వసించిన వాడు కడుపులో నుండి జీవ నదులు పారును అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మను చూపిస్తుంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడికి పేరు ఆదరణకర్త, పారాక్లిటోస్. ఈ పారాక్లిటోస్ అనే మాటకు అర్థం ఏంటంటే లేవనెత్తేవాడు, ధైర్యపరిచేవాడు, బలపరిచేవాడు. ఈరోజు పరిశుద్ధాత్మ వాసన నీకు తగులుతుంది. నువ్వు చిగురించబోతున్నావు. నువ్వు ఇంతగా కోలుకోలేని నష్టానికి గురి కావటానికి గల కారణం దేవుని విడిచి వెళ్ళిపోవటమే. సవాసాన్ని పోగొట్టుకున్నావు, దేవునికి దూరం అయిపోయావు. అందుకొరకే శూన్యత అనేది నీ జీవితంలో ప్రవేశించింది. అంతేకాదు, ఆత్మీయ తండ్రిని, ఆత్మీయ సవాసాన్ని విడిచి వెళ్ళిపోయావు. ఇక్కడ దొరుకుతాయేమో, అక్కడ నాకు వాక్యం దొరుకుతాయేమో, ఇక్కడ వాక్యం దొరుకుతాయేమో తిరుగుతున్నావు. లేదు, నిన్ను దేవుడు ఎక్కడ ఆశీర్వదించాడో
అక్కడికి వస్తేనే నువ్వు బాగుపడతావు, అక్కడికి వస్తేనే నువ్వు దీవించబడతావు, వర్ధిల్లుతావు. మరలా రా బెతేలుకు, నీ జీవితం ఆశ్రయించబడతాయి. మరలా నువ్వు చిగురిస్తావు, పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకుంటావు. ఇంకా కాలం అతీతం కాలేదు కనుక రా అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నా వాక్యం ఉంటున్న మీ జీవితంలో నీటి వాసన చేత చిగురించబోతున్నారు. రెండవదిగా నీటి వాసన అనేది దేని చూపిస్తుందంటే వాక్యం అని ఉదక స్థానం అని రాయబడి ఉంది. ఎఫెసీ పత్రిక 5:26. సో వాక్యమే నిన్ను జీవింపచేస్తాయి. అందుకొరకే పేదరు యేసు ప్రభువుని చూసి అడుగుతున్నాడు, ప్రభా మేము ఎవని ఎత్తుకు వెళ్తాము? జీవపు మాటలు మీ యొద్దనే కాదా ఉంది, మేము ఎక్కడికి వెళ్తాం? మమ్మల్ని నువ్వు తోసేస్తే, మమ్మల్ని గెంటేస్తే మాకు పెద్ద దిక్కు ఎవరు? మాకు దిక్కు ఎవరు? మీరే కాదా ప్రభువా? మీ నుండే కాదా మీ నుండే కాదా జీవపు మాటలు వెల్లడిపరచబడతాయి? మీ యొద్ద నుండి మేము ఎక్కడికి పోతామంటున్నాడు. నిజమే కాదండి? దేవుడు మొగ చాటి వేస్తే హూ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్? మనల్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరండి? మిమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు? మిమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరు? మిమ్మల్ని బలపరిచే వాళ్ళు ఎవరు? ఇన్ని జరిగినా నువ్వు ఈరోజు జరగకూడని అన్నీ జరిగిపోయింది, అయినా మీరు ధైర్యంగా ఉన్నారంటే దానికి ఒకే ఒక కారణం, యేసు మీతో ఉన్నాడు. కాదా? మరి కాదండి? చెప్పండి, కాదా? ఈరోజు యేసు మీతో ఉన్నాడు కాబట్టి మీరు ధైర్యంగా, ఆ మాత్రం ధైర్యంగా ఉన్నారు. ఈరోజు కాకపోయినా రేపు నా జీవితంలో అద్భుతం జరుగుతాయి. నా జీవితాన్ని దేవుడు చిగురింపజేస్తాడు, నాకు మేలు కలుగుతాయి అంటూ నువ్వు ధైర్యంగా ఉన్నావు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మన ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న పాపాన్ని తొలగిస్తాయి, కడుగుతాయి కూడా. అందుకొరకు 119వ కీర్తన 9:11 9వ వచనం 11వ వచనం కూడా చదవండి. వాక్యానికి పరిశుద్ధపరచడానికి దగ్గర సంబంధం ఉంది. వాక్యం మనల్ని శుద్ధీకరిస్తాయి, పరిశుద్ధపరుస్తాయి. ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. కాబట్టి దేవుడికి పేరే పరిశుద్ధుడు, పరిశుద్ధమైన దేవుడు. ఆయన పరిశుద్ధాత్మ. ఎందుకు ఆయనకు పరిశుద్ధాత్మ అని పేరంటే తన పరిశుద్ధుడుగా ఉండటమే కాకుండా తన చెందకి చేరిన అందరినీ పరిశుద్ధపరిచేవాడు, తనలాగా మార్చేవాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడని పిలువబడుతున్నాడు. ఈరోజు నా వాక్యం ఉంటున్న మీ జీవితంలో దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని పరిశుద్ధపరచబోతున్నా. రెండోది, ఇంకొక పని మీరు ఖచ్చితంగా చేయాలి. అది మీరు చేయాలి. మొదటి చెప్పిద్దామో దేవుడు చేయబోతుంది చెప్పాను, నీటి వాసన తగిలిస్తాడని. మీరు చేయాల్సిన తెలుసా? మీరు పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టాలి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం చదివితే బలిపీఠం పడిపోయింది. పడిపోయిన బలిపీఠాన్ని సరిచేసి ఏలియా ప్రార్థన చేసినప్పుడు మరలా అగ్ని దిగి వచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మీ బలిపీఠాలను సరిచేయండి. ప్రార్థన అని బలిపీఠం పోయిందే. మీరు ప్రార్థన చేసి ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పండి, ఎన్ని నెలలు అయింది చెప్పండి. నాకు తృప్తిగా మోకాల ఉండి 2-3 గంటలు ఆదిమ దినాలు ప్రార్థన చేస్తారే, అలాగా మీరు ప్రార్థన చేసి ఎన్ని నెలలు అయిందో ఒకసారి చెప్పండి. మీ ఉపవాస ప్రార్థన ఏమైంది? ముందున్న తీవ్రత, ఆత్మీయ తీవ్రత ఏమైంది? ముందు ఎంతగా దేవుని మీద మీకు ప్రేమ ఉండేది, ఈరోజు ఆ ప్రేమ ఏమైంది? ఎక్కడ ప్రార్థన? తెల్లవారు లేచి మీరు ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఆ ప్రార్థన లేదే. ఉపవాస ప్రార్థనకి చర్చికి క్రమంగా వెళ్ళేవాళ్ళు, శుక్రవారం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, ఆదివారం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. ఈరోజు ప్రార్థన లేకుండా పోయిందే. నేను చెప్పేది వాస్తవం కదా? నేను మీతో మాట్లాడట్లేదా ఈరోజు?
కాబట్టి మరలా మీ బలిపీఠాన్ని కట్టండి. బైబిల్లో 3 రకాల బలిపీఠాలు ఉన్నాయి. నిర్గమకాండం 20:24లో మట్టితో చేయబడిన బలిపీఠం, అది తగ్గింపును దేవునికి లోబట్టాన్ని చూపిస్తుంది. నిలబడి నన్ను దేవుడు మట్టి తీయమంటే నేను వంగాలి, నేల మట్టుకు వంగాలి. ఆ వంగే అనుభవం దేన్ని చూపిస్తుంది అంటే తగ్గింపును మరి లోబడటాన్ని చూపిస్తుంది. అదే బలిపీఠం. 20:25లో నిర్గమకాండ 20:25లో రాళ్లతో బలిపీఠం, అది పరిశుద్ధ జీవితాన్ని అక్కడే మాట్లాడుతున్నాడు. పరిశుద్ధానికి గురించి రాళ్లతో నాకు ఒక బలిపీఠం చెయ్యమంటూ అక్కడ పరిశుద్ధానికి గురించి మాట్లాడుతున్నాడు. నిర్గమకాండ 27వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే తుమ్మకర్రతో బలిపీఠం చేసి బంగారు రేకులు పొదిగించాలంటున్నాడు. అంటే తుమ్మకర్రతో చేయబడిన బలిపీఠం దేవుని బిడ్డలారా ప్రార్థన జీవితాన్ని చూపిస్తుంది. బంగారు రేకులు దాన్ని పొదిగించాలి, విశ్వాస జీవితం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 వచనంలో మరి బంగారం విశ్వాసానికి పోల్చబడింది. కాబట్టి ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో మీ బలిపీఠాన్ని తిరిగి కట్టండి. ఖచ్చితంగా ఈ జూన్ నెల వచ్చే నెల ఆశీర్వాదకరంగా కాబోతుంది. ఆశీర్వాదం ప్రవహించబోతుంది. ఇంకా మీ జీవితంలో ఎన్నడూ లేని ఆనందాన్ని, సంతోషాన్ని పొందబోతున్నారు. ఆశీర్వాదం ప్రవహించబోతుంది మీ జీవితంలో, గొప్ప దీవెన కలగబోతుంది. చివరిగా యోబు గురించి కూడా ప్రభు మాట్లాడమంటున్నాడు. యోబు కూడా తన జీవితంలో సాతాను ద్వారా సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. అవి ఎలాగా పొందుకున్నాడు? దేవుడు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఏ స్నేహితులకు? తన దేశించిన అర్థం చేసుకోకుండా తన బాధ పెట్టిన స్నేహితుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. యోబు తన వారి మీద ఉన్న చేదును పక్కకి నెట్టేసి పరస్పర ప్రేమతో నింపుకొని, దేవ ప్రేమతో నిండుకొని వారి కోసం ప్రార్థన చేసినప్పుడు యోబు పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకున్నాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 8-10 వచనాలు. కాబట్టి మీరు బలిపీఠం దగ్గరకు రాకముందంట ఎవరితో అయినా అసమాధానం ఉంటే సమాధాన పడాలంటున్నాడు మత్తయి సువార్త 5:24-25లో. కాబట్టి ఎవరితోనైనా అసమాధానం ఉంటే, గొడవ ఉంటే, కోట్లాట్లు ఉంటుకొని మనస్సుపత్తులు ఉంటే సమాధాన పడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్న ఆ అసమాధానాన్ని తొలగించుకోండి. తోడపుట్టిన వాడితో మాట్లాడకుండా ఎలా ఉంటావు నువ్వు? తోటి సహోదరితో అవును ఏదో గొడవ జరిగింది, ఒకే సవాసంలో ఉంటూ, ఒకే మందిరంలో ఉంటూ, ఒకే ప్రభురాత్రి బల్ల పుచ్చుకుంటున్నావు, మరలా నువ్వు మాట్లాడలేదు, అసమాధానంగా ఉన్నావు. ఎలా అసమాధానంగా ఉంటావు? ఎలా చేదు పెంచుకుంటావు? నువ్వు క్షమించకపోతే దేవుడు మాత్రం అలా నిన్ను క్షమిస్తాడో. కాబట్టి ఈరోజు నువ్వు వారిని క్షమించి, నీకు అన్యాయం చేస్తారు వాస్తవమే, నేను బాధ పెట్టారు వాస్తవమే, నీ మీద లేనిపోని నిందలు మోపారు వాస్తవమే, నేరారోపణ చేశారు, నీకు ద్రోహమే చేశారు అనుకుందాం. క్షమించే. దేవుడు మనకు అదే నేర్పించాడు. క్షమించి సమాధాన పడండి. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకోలాగా సహాయం చేయండి ప్రభువా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభువా. పరలోక మహిమతో నింపండి, విశేషమైన కృపతో నింపండి ప్రభా. దైవిక ప్రసన్నముతో నింపండి ప్రభా. దైవిక వెలుగుతో నింపండి ప్రభా. అగ్ని అభిషేకముతో నింపండి ప్రభా. దేవుని మహిమ దిగినగాక, దేవుని ప్రసన్నత దిగినగాక, దేవుని యొక్క వెలుగు దిగినగాక. ఇప్పుడే పరలోక మన్నా, పరలోక అభిషేకం ఇప్పుడే బలంగా దిగి రావాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుని యొక్క మహిమ ఆవరించాలని ప్రార్థన చేస్తున్నాను. విడుదల కలగాలని ప్రార్థన చేస్తున్నాను. స్వస్థత కలగాలని ప్రార్థన చేస్తున్నాను. మీరే ఆశీర్వదించి దీవించి బలపరచమని, అభిషేకించండి ప్రభా. పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈ జూన్ నెలకి దేవుడిచ్చిన వాగ్దానం జకరియా 9:12. ఈరోజు ప్రత్యేకంగా మా ప్రార్థన యుధులు ప్రార్థన చేస్తారు. ఇప్పుడే మీ ప్రార్థనతో పాటు మా ప్రార్థన సహాయం కావాలంటే
కింద ఉన్న నంబర్స్కి కాల్ చేయండి. 1 అవర్ పాటు మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమేన్. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక జూన్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 903-222-4646 మరియు 903-222-4747. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. డాక్టర్ థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు $200 రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.